శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతామూర్తి విశేష లక్షణాలు. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పను. ఇక మీదట ఆయా దేవతా రూపాలను విశేష ఆకారణ వేరువేరుగా చెప్పెదను. రామమూర్తి, విరోచన పుత్రుడకు బలిమూర్తి, వరాహమూర్తి, నరసింహమూర్తి, దశతాల ప్రమాణాలు, వామనమూర్తి, సప్తతాల ప్రమాణం, మత్స్యకూర్మమూర్తులు శోభగా ఉండనట్లు ఎంత పరిమాణంతో అయినా నిర్మించవచ్చును అని స్వయంభూ బ్రహ్మ చెప్పెను. ఇక మీదట రుద్రాది మూర్తుల లక్షణాలు చెప్పెదను. ఈశ్వరమూర్తి బాగగా బలిసిన ఊరువులు, భుజములు, భుజస్కందములు, శుక్ల రవి కిరణరాశి ప్రకాశము, చంద్రాంకిత జటా కలాపము 16 సంవత్సరాల వయసు, జటామకట భూషణములు, గణహస్త సమాన బాహువులు, వృత్త జంఘ ఊరు మండలాలు, ఊర్ధ్వ కేశములు, దీర్ఘాయుత విలోచనములు, వ్యాఘ్రచర్మ వస్త్రము, 3 కటిసూత్రములు, హారకేయూర అలంకారాలు, భుజగ ఆభరణాలు, నానాభరణ భూషిత బాహువులు, బలిసిన విశాల గండ ఫలకము, కుండలాంకారములు, ఆజాను లంబి బాహువులు, సౌమ్యమగు మూర్తి కలిగి శోభించుచుండును. ఎడమ చేతులందు కీటకము, కపాలం, నాగం, ఖట్వాంగం, కుడి చేతులందు ఖడ్గశక్తి, దండత్రిశూలం ఉండను. తాండవేశ్వర మూర్తికి ఒక చేతి యందు వరదముద్ర, రెండవ చేతి యందు అక్షమాల ఉండును. ఇతడు వైశాఖమను స్థానకముతో నృత్యాభినయమందు ఉండును. దశభుజుడను గజచర్మధారి అయి నృత్యము నడుచుచుండును. త్రిపుర దాహేశ్వర మూర్తికి షోడశ బాహువులు. దశభుజమూర్తి ఎందుకంటే ఈ మూర్తి యందు శంఖము, చక్రము, గద, సారంగ ధనువు, ఘంట, పినాక ధనువు, విష్ణుమయ శరము అను 6 ఆయుధాలు అధికంగా ఉండును. యోగేశ్వర మూర్తి యందు చతుర్భుజంలో, అష్టభుజంలో ఉండును. భైరవేశ్వర మూర్తికి నాసాగ్రమును, దంతములను తీక్ష్ణములైనవి, ముఖం భయంకరం. ఈ మూర్తిని ప్రత్యాయతనము ఉపాలయమందే కాని మూలాయతనం ప్రధాన ఆలయం మందు ప్రతిష్ఠించరాదు. ఈ భైరవేశ్వర మూర్తియే కాదు, నారసింహ భయంకర మూర్తులేవి అధికాంగములుగా కాని హీనాంగములుగా కాని ఎక్కడ ఎప్పుడు చేయరాదు. భయంకర ముఖం గల మూర్తులనుగా చేసినచో నాశనం కలిగించును, అర్ధనాశనం చేయును. వక్రనాసికల మూర్తి దుఃఖమును, తక్కువ పరిమాణం గల అవయవాలతో ఉన్నచో భయమును, కృశోదరియకు మూర్తి దుర్భిక్షాన్ని, మాంసం లేని మూర్తి ధననాశం, చప్పట ముక్కు గల మూర్తి దుఃఖమును, రోగమును, కన్నుల్లేని మూర్తి నేత్రనాశమును, ముఖము హీనమైతే దుఃఖమును, పీలగా ఉన్న కాలు చేతులు కలదియు, హీనాంగయో హీనజంఘయో భ్రమోన్మాదములు కలిగించును. సుఖం గాని కటి గాని లోపంతో ఉంటే రాజును చంపును. ముఖం కాని కటి గాని లోపంతో ఉంటే రాజును చంపును. కాలు చేతుల్లో లోపమున్నను ఆ మూర్తి అధికంగా మృత్యువును కలిగించును. పిక్కలను, మోకాలను సరిగా లేని మూర్తి శత్రువులకు క్షేమకరం. వక్షస్థలాన లోపముంటే పుత్రమిత్ర వినాశకరం. సంపూర్ణ అవయవమూర్తి ఆయువును, ఐశ్వర్యాన్ని కలిగించును. ఈ లక్షణ దోషం వల్ల హాని నెరిగి అవి లేని లక్షణాలతో పరమేశ్వరమూర్తిని నిర్మించాలి. ఆ మూర్తిని అన్ని వైపుల యందుండి సకల సురులను స్తుతించుచుండ వలయను. ఇంద్రుడు, నంది, మహాకాలుడు, లోకపాలుడు పార్శ్వములందు గణనాయకులు ప్రణతులయ్యుండ నృత్యమాడుచున్న భృంగురిటియు, భూత భేతాళులను హర్షపూర్ణులైనను స్తుతించుచున్నట్లును, గంధర్వ, విద్యాధర, కిన్నర, అప్సర, గుహ్యకాది దేవతాగణములను, అమరనాయకులను, ముని ప్రవీర్లను ఆయనకు నమస్కరించుచున్నట్లును మూర్తిని నిర్మించవలను. అసురులను, మానవులను, అక్షసూత్రములను, ప్రవాళములను, పుష్పములను ధరించి ఉండి ఉపహారములుగా ఈశ్వరునికి అవి అర్పించుచుండ త్రినేత్రముగా పరమేశ్వరమూర్తి భేదములు ఉండవలను. ఓం శాంతి శాంతి శాంతి.